కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో భారీ ఈదురుగాలుల దాటికి ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డిలో ఒక్కసారిగా వెదర్ అంతా కూడా చేంజ్ అయింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా సింధూరా, కామారెడ్డి జిల్లాలో ఒకేసారి గాలి బీభత్సం సృష్టించని చెప్పొచ్చు. యాసంగి వడ్లని ఇప్పుడిప్పుడే రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి రోడ్లపైకి తీసుకొచ్చి పోయడం జరిగింది. ఒకేసారి వర్షం రావడంతో కళ్ళాల్లోనే వడ్లు తడిసిపోయిన పరిస్థితి ఉంది. మామిడి చెట్లకు పిందెలు రాలిపోయాయి. దాదాపుగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఒక మైదానంలో ఏర్పాటు చేస్తారు. ఈ మైదానంలో ప్రభుత్వం నుంచి వచ్చేసి టార్పిన్లు కానీ, ఇటు ప్రభుత్వ గన్ని బ్యాగుల కొరత విపరీతంగా ఉండడం వల్ల రైతులు ఎక్కడికక్కడ కుప్పలు చేసి ధాన్యాన్ని నిల్వ ఉంచడం జరిగింది. అది కాంటలు కావాల్సిన అవసరం ఉంటుంది. ఎండబెట్టిన తరుణంలోనే మళ్ళీ వర్షం పడడంతో ఆ వడ్లు ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి, అదేవిధంగా గూడెం గ్రామంలో గాలివాన ఒకేసారి బీభత్సం సృష్టించడం జరిగింది. ఇంటికి ఉన్నటువంటి రేకులతో పాటు పైకప్పులు లేచిపోవడం జరిగింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, చెట్లు కూడా నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో కరెంటుతో పాటు రవాణా కూడా ఆ గ్రామాలకు, ముఖ్యంగా మెయిన్ రోడ్ నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లు భారీ వృక్షాలు నేలకొరగడం వల్ల అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఇస్రోజివాడి గూడెం గ్రామంలో ఇంట్లో ఉన్నట్టు కలపతో పాటు ఇతరట్లా ఏర్పాటు చేసినట్లు రేకుల షెడ్లు పూర్తి స్థాయిలో నీలమట్టం కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పునరావాసం కల్పించాలని, అదేవిధంగా ఒకేసారి రేకులు వెళ్లిపోవడంతో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. ముఖ్యంగా రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈ నేపథ్యంలో అటు సహాయక చర్యలు, వాహన ఒకేసారి రావడంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి రైతులు అని విజ్ఞప్తి చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం కావడం వల్ల వడ్లు కూడా తడిసిపోయే ప్రమాదం ఉంది. వర్షం ఇంకా 3 రోజుల పాటు ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ అందుకు తగ్గట్టుగా టార్పిన్లను కానీ కాంటా చేసినటువంటి వడ్లను వెంటనే లిఫ్ట్ చేసే పరిస్థితి కానీ తీసుకొస్తే తప్ప రైతులకు ఉపశమనం కలిగించే అంశం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఇటు రహదారులు పూర్తి స్థాయిలో స్తంభించాలని చెప్పొచ్చు. విద్యుత్ కు అంతరాయం కలిగింది. బీభత్సమైన గాలితో పాటు వర్షం ఒకేసారి తోడు కావడంతో ముఖ్యంగా ఇస్రోజివాడి గ్రామంలో ఒక గొర్రెల కాపరి గొర్రెల మంద వద్ద ఒకేసారి పిడుగు పడడంతో 40 గొర్రెలు మృతి చెందిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా 2 రోజుల పాటు వర్షం ఉందని చెప్తున్నారు. ధాన్యం ఎక్కడికక్కడే కళ్ళల్లో ఉంది. ఈ నేపథ్యంలో వర్షం బీభత్సం సృష్టిస్తే మరి పరిస్థితి ఏందనే విషయం కూడా ఆందోళన కలిగిస్తున్న అంశం అని చెప్పవచ్చు. రవీందర్, ప్రస్తుతం కామారెడ్డిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇంకా వర్షం తగ్గుముఖం పట్టిందా, అలాగే పడుతుందా? ఎదురైతే ఇప్పుడిప్పుడు కూల్ గా ఉంది. ఈ నేపథ్యంలో వర్షం కొన్ని గ్రామాల్లో పడుతున్నట్టుగా సమాచారం అందుతున్నట్టు బాన్స్వాడ, అదేవిధంగా జుక్కల్ పర్యాక ప్రాంతాల్లో రాళ్లతో కూడిన వర్షం పడుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో వర్షం మరింతగా వస్తే రైతులకు కళ్ళాలలో ఉన్న ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు రైతులు ఇటు పంట చేతికొచ్చే సమయంలో ఒకేసారి వర్షం పడడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మామిడితో పాటు వివిధ పంటలు క్రాప్ దశలో ఉన్నాయి. నేపథ్యంలో కోసుకునే టైంలో ఇలా వర్షం పడడంతో ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంది. 2 రోజుల పాటు వర్షం ఉందని చెప్తున్నారు. ఇంకా ఉరుములు మెరుపులు అయితే వినిపిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో వర్షం రాత్రి వరకు మరింత పెరిగితే పరిస్థితి ఏందనే అంశం పైన రైతులు ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించి తగిన సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సహా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు పాల్గొన్నారు.